అదే మున్సిపల్ చైర్మన్ దిల్షాద్ నిసాక గారిని ట్రైనింగ్ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కిరణ్ కుమార్ గారు వేదిక వైపు రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక వైపు రావాల్సిందిగా డిసెంబర్ 3వ తారీఖు నుంచి ఆలస్యంగా అయిన ఈ మాసం మొత్తం నిర్వహిస్తున్నటువంటి 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవానికి ఈరోజున కదిలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు సూర్యనారాయణ గారికి, అదేవిధంగా మీ అందరి ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ గొంతుకుని ఎప్పటికప్పుడు వినిపించేటువంటి కార్యక్రమం చేస్తూ మీ కార్పొరేషన్ చైర్మన్గా ఎదిగినటువంటి సోదరుడు నారాయణ స్వామి గారికి, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి కదిరి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, సోదరుడు బౌద్ధుని గారికి, కౌన్సిలర్ సిఏ ఇస్మాయిల్ గారికి, ఇంకొక కౌన్సిలర్ ముర్తిపల్లి రమణ గారికి, బండారు మురళి గారికి, బొబ్బిలి రవి గారికి, కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా, అంత్యస్థాయిలో మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి కిరణ్ గారికి, విచ్చేసినటువంటి నాతో పాటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు. మొదటిగా ఒక గంటన్నర లేటుగా వచ్చిన ఆయన క్షమించమని చెప్పి కోరుతాను. ఎందుకంటే నాకు కూడా కొద్దిగా ఆరోగ్య ఇబ్బంది ఉంటే దాన్ని డిలే చేసిన. రెండవది, రాజకీయ పార్టీలు మామూలుగా గడిచిన 5 సంవత్సరాలు మీరు గమనించినారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా మనుషుల మాదిరి చూడరు, వాళ్ళు ఓటర్ల మాదిరిగా చూస్తారు. మీరు తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విస్మరించినారు గడిచిన 5 సంవత్సరాలు. కానీ మనసున్నటువంటి వాళ్ళు నాయకులుగా ఎదిగితే ఏ రకంగా ఉంటుందో, నాయకునికి ఉండాల్సిన లక్ష్యం ఏ రకంగా ఉంటుందో చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఓటర్లుగా చూడాల, మిమ్మల్ని సాటి మనుషులుగా చూసినారు. సమాజంలో నిరాదరణకు అవకాశాలు కోల్పోతున్నటువంటి వాళ్లకు అంతే స్థాయిలో భగవంతుడు చిన్న చూపు చూస్తే మన సాటి మనుషులు మనం గొప్పగా వాళ్ళని ఆదరించాలా, మనసులో గొప్పగా వాళ్ళని ప్రేమించాలనే ఆలోచనతోనూ వాళ్ళ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకొని వచ్చేసి ఈ సమాజం మా పట్ల వివక్ష చూపించలేదనే ఒక ఆలోచనని, నమ్మకాన్ని మీకు అందించే విధంగా ఆయన ఆలోచన చేస్తున్నటువంటి విధానానికే మొన్న ప్రకటించినటువంటి 7 వరాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇందాక మీ చైర్మన్ గారు చెప్పున్నారు, కోఆప్షన్ కావచ్చు, లోకల్ బాడీస్లో ఒక రిప్రజెంటేషన్ కావచ్చు, మీకు ప్రాతినిధ్యం కావచ్చు. అంతే స్థాయిలో ప్రభుత్వం ఏర్పడుతూనే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, 10,000 పెన్షన్ ఇవ్వడం, 15,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం అనేది ఎవరైనా ఊహించినారా మీరు? 5 సంవత్సరాల పాటు 3,000 రూపాయలు పెన్షన్ చేస్తా అని మాటిచ్చి ఎన్నికలు జరుపుకొని 5 సంవత్సరాలు పెంచుకుంటూనే పోయేసి 2,000ని 3,000 చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అధికారంలోకి రాగానే 3,000 రూపాయల పెన్షన్ని 6,000 మీకు అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. 15,000 రూపాయలు పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడైనా కనీసం ఊహించినారా మీరు? ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చినా కూడా నేనే గతంలో మున్సిపాలిటీలో ఒక 2 కళ్ళు లేని ఆమెను పంపించిన, ఆమెకు ఇచ్చేదంతా 10,000 15,000 ఎంత ఇచ్చేవాళ్ళు. రోజున పెన్షన్ ఇస్తున్నారు 15,000. అంటే మానవత్వం ఉన్నటువంటి నాయకుడు అధికారం లేకుంటే, ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే మనసుతో ఆలోచన చేస్తారు. మూర్ఖులు, రాక్షసులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలను కుప్పకూల్చుకొని
ప్రజల ధనాన్ని దోచుకుందాం అనుకునేటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే అన్ని వర్గాల్ని విస్మరిస్తారు. అందుకు ఉదాహరణ గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా మీరు చూపించే పోరాట పటిమ మాకందరికి కూడా స్ఫూర్తిదాయకం. మామూలుగా ఒకటి చెప్తుంటారు, కొంతమంది వృద్ధులు పుట్టుకతో, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని చెప్పేసి. మాలో కూడా చాలామంది అన్నీ బాగున్నా కూడా ఆలోచనలో వైకల్యం ఉంటుంది, పనిచేసే విధానంలో అంగవైకల్యం ఉంటుంది. కానీ నారాయణ స్వామి మీకు చైర్మన్ యువగలం కార్యక్రమంలో తనకున్నటువంటి ఇబ్బందిని కూడా అధిగమిస్తూ యువకుడైనటువంటి నారా లోకేష్ గారు ప్రజల దగ్గరికి పోవాలని చెప్పేసి యువగలం కార్యక్రమంతో ప్రజల్లోకి వస్తే అన్ని ఇబ్బందుల్ని తట్టుకుంటూ తనకున్నటువంటి వైఫల్యాన్ని కూడా అధిగమిస్తూ పోరాడినటువంటి తీరుతెన్నులు మీ అందరి పట్టుమని, మీ పోరాట పట్టుమని కానీ పట్టుదలని కానీ మీ అందరి తరపున ఆయన ప్రతిబింబించినాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మామూలుగా తెలివితేటలు భగవంతుడి సృష్టి ఏమంటే కొద్దిగా లోటు పెడితే కొద్దిగా ఎక్కువ వాడతాం. మన కాలు పని చేయలేదంటే మైండ్ ఎక్కువ వాడతాం, కోపం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఇందాక నేను గంటన్నర లేట్ రావడానికి కారణం ఏంటి, నాకు కడుపున వస్తాను, పని చేయలేక ఒక ఇంజక్షన్ వేయించుకొని కూర్చుని ఒక అర్ధగంట. కొద్దిసేపు కడుపు నొప్పి ఇస్తేనే అర్ధగంట పని చేయలేమంటే ప్రొద్దున లేచినప్పటి నుంచి జీవితం అయిపోయే వరకు కూడా మీరు దీన్ని అధిగమిస్తూ మీరు చేసేటువంటి పోరాటంలో మీరు కొంచెం కోపం చూపించినా కూడా అది సమంజసమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా సమాజానికి కూడా ఈ వేదిక మీద నుంచి అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సోదరుడు వచ్చి ఇప్పుడు కొన్ని వరాలు ఇచ్చినాడు, స్కూటీలు ఇస్తున్నా అని చెప్పేసి. అది మా ప్రమేయం లేకుండా వాళ్ళనే సభను పెట్టించేసి మీ ఆధ్వర్యంలో వాళ్ళకి అందజేయండి. మేము ఇంటర్ఫీరే కాము, దీంట్లో రాజకీయ ప్రమేయాలు పెట్టద్దండి. వాళ్ళు ఎవరు బెటర్ అనుకుంటే వాళ్ళకి మీరే ఇదే భవనంలో కూర్చొని డిసైడ్ చేసి ఇచ్చేసేయమని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే వరాలు ప్రకటించినారో 7 వరాలు, అందులో మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా పెట్టి రిజర్వేషన్స్ కింద పెట్టి చేస్తున్నటువంటి 100కు 100% మీ నియోజకవర్గంలో ఇంకా 1% ఎక్కువే చేస్తాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు అవకాశాలు ఇస్తాం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం యొక్క గొంతుగా చట్టసభల్లో వినిపించాల. అప్పుడే వాళ్ళ కష్టాలకు, వాళ్ళ సమస్యలకు ఒక పరిష్కార వేదికగా చట్టసభలు తయారవుతాయి. కాబట్టే ఆయన ఆలోచన చేసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరూ కూడా ఆమోదించడమే కాదు, ఆయన మనసును ఏ ఆలోచనతో అయితే నిర్ణయం తీసుకున్నాడో దాన్ని ఇంకా 10 అంతలుగా మేము గౌరవిస్తూ అమలు చేయడంలో కూడా ఇంకా ఒక 1% ఎక్కువ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.